ఇప్పటి వరకు 18 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 14 మంది మహిళలున్నారు. 3 చిన్నారులు కూడా చనిపోయారు. మరో 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఊపిరాడక కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రస్తుతం ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది రైల్వే శాఖ. మృతులు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపింది. తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. 2 సభ్యులతో విచారణ కమిటీని నియమించారు. మరింత సమాచారంతో ఢిల్లీలోని రైల్వే స్టేషన్ వద్ద నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఇవాళ జరిగిన ఈ ఇంతటి తీవ్ర విషాదం ఏదైతే చోటు చేసుకుందో, అసలు ఈ ఘటనకు ఏ విధంగా జరిగింది, ఆ సమయంలో ఏం జరిగింది, అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు కానీ అధికారులు కానీ చెప్తున్నది ఏంటి? దేశ రాజధానిలో చోటు చేసుకున్న అతిపెద్ద విషాద ఘటన ఇది. 18 మంది ప్రయాణికులు చనిపోయారు. అందులో 14 మంది మహిళలు, 3 చిన్నారులు ఉన్నారు. సో నిన్న రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు దేశవ్యాప్తంగా కనెక్టివిటీని అందించడంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పాత్ర చాలా కీలకం. లక్షలాది మంది ప్రయాణికులు ఈ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి వారి గమ్యస్థానాలకు వెళ్తుంటారు. అదే తరహాలో నిన్న రాత్రి కూడా ముఖ్యంగా వీకెండ్ కావడంతో ప్రయాగ్రాజ్కి చాలామంది వెళ్లేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు. 1 గంట వ్యవధిలోనే 1500 జనరల్ టికెట్స్ అమ్ముడయ్యాయంటే ఏ మేరకు రద్దీ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో 14వ నెంబర్ అలాగే 15 ఈ ప్లాట్ఫామ్స్ పైన తొక్కిసలాట అనేది చోటు చేసుకుంది. అయితే ఆ మునిపే 12, 13, 14 ఈ ప్లాట్ఫామ్ ముఖ్యంగా స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ అలాగే భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యంగా రావడంతో అప్పటికే ఆ ప్లాట్ఫామ్స్ పైన ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కూడా ముఖ్యంగా ఇప్పుడు రైల్వే స్టేషన్ వద్ద సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. భద్రతా పరంగా ముఖ్యంగా రైల్వే పోలీసులు అలాగే అదనపు కేంద్ర బలగాలు ప్రస్తుతం క్రౌడ్ని మేనేజ్ చేస్తున్నాయి. ఈరోజు వీకెండ్ కావడంతో ప్రస్తుతం క్రౌడ్ అనేది నార్మల్గానే ఉంది. ఉదయం పూట ట్రైన్స్ రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. 14, 15 నెంబర్ ప్లాట్ఫామ్ పైన కూడా పూర్తిగా ఆ ప్లాట్ఫామ్కి రైళ్ల రాకపోకలు ఏవి కూడా సాగడం లేదు. లోకల్ రైలు మాత్రమే ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ పైకి వస్తున్నాయి. కేంద్ర మంత్రి కూడా రైల్వే స్టేషన్కి వచ్చే నేపథ్యంలో పూర్తిగా రైల్వే స్టేషన్ని అద్దంలా మెరిసిపోయే విధంగా సిబ్బంది పూర్తిగా క్లీన్ చేయడం జరిగింది. రాత్రి ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నప్పుడు పూర్తిగా వారి యొక్క వస్తువులు, బట్టలు అలాగే బ్యాగులు, వారి చెప్పులు, ఈ విధంగా వారు తెచ్చుకునే తినే ఆహారం ఇవన్నీ కూడా చెల్లాచెదురుగా 15వ నెంబర్ 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన పడి ఉన్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం పూర్తిగా వాటన్నింటినీ కూడా క్లీన్ చేశారు రైల్వే సిబ్బంది. ప్రధానంగా ఈ స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ అలాగే భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ ఈ 2 రైళ్లు ఆలస్యం కావడంతో ఈ ముఖ్యంగా అప్పటికే 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైలు కూడా ప్రయాగ్రాజ్కు వెళ్ళబోతోంది అన్న ఒక అనౌన్స్మెంట్ రావడంతో ప్రయాణికులంతా కూడా ఆ 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి ఒక్కసారిగా వెళ్లడంతో ప్లాట్ఫామ్ నుంచి కిందికి మెట్లు దిగి ప్లాట్ఫామ్ పైకి వెళ్తున్న సమయంలో ఈ తొక్కిసలాట్లు అనేది చోటు చేసుకుంది. ప్రస్తుతం నేను దర్యాగంజ్ సైడ్ ఉన్న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఎంట్రీ గేట్ ఇది. 16వ నెంబర్ నుంచి 1వ ప్లాట్ఫామ్ వరకు కూడా ఎంట్రీ ఈ వైపు నుంచి ఇస్తారు. పహాడ్గంజ్ ఎంట్రీ 1 నెంబర్ నుంచి 15 నెంబర్ వరకు అటు నుంచి ఎంట్రీ ఉంటుంది. ఇటు 16 నుంచి 1 వరకు ఇటు సైడ్ ఎంట్రీ ఉంటుంది. మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. రాత్రి ముఖ్యంగా వేలాదిగా క్రౌడ్ అంతా కూడా ఈ ప్లాట్ఫామ్ మీద ఈ మార్గం మీదుగా 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వెళ్లేందుకు ప్రయత్నించడం జరిగింది. ముఖ్యంగా ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన అనౌన్స్మెంట్ రావడంతో ఒక్కసారిగా ఎప్పుడు కూడా నిన్న రాత్రి వీకెండ్ కావడంతో పూర్తిగా క్రౌడ్ ముఖ్యంగా నైట్ టైం ట్రైన్స్ కావడంతో రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ప్రస్తుతం ఈరోజు వీకెండ్ కావడం, సండే కావడంతో ముఖ్యంగా రైళ్ల రాకపోకలకు సంబంధించి ఇటు ఈ ప్రస్తుతం అంత ఈ ప్లాట్ఫామ్ పైకి 14, 15, 16 ఈ ప్లాట్ఫామ్స్ పైకి రైళ్లను ఈ ప్లాట్ఫామ్ సైడ్ కాకుండా 1, 2, 3 ఈ ప్లాట్ఫామ్ సైడ్కి అనుమతిస్తుండడంతో ప్రస్తుతం క్రౌడ్ అనేది కాస్త ఇటు సైడ్ తక్కువగా ఉంది. సో ఈ మార్గం గుండానే ప్రయాణికులంతా కూడా నిన్న ఎస్కలేటర్స్ కూడా పూర్తిగా రద్దీతో నిండిపోయిన పరిస్థితి నిన్న
తొక్కిసలాట జరిగిన సమయంలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తిగా తొక్కిసలాట జరిగిందా అన్నట్లుగా, అసలు ఇక్కడైనా తొక్కిసలాట జరిగిందా అన్నట్లుగా ప్రస్తుతం రైల్వే స్టేషన్ని అధికారులు, ఇటు సిబ్బంది, రైల్వే సిబ్బంది వీరంతా కూడా పూర్తిగా మార్చేయడం జరిగింది. సో ప్రస్తుతం నేను 16వ నెంబర్ ప్లాట్ఫామ్, 14, 15 ప్లాట్ఫామ్ పైకి వెళ్తున్నారు. పూర్తిగా నిన్న వేలాదిగా ప్రయాణికులు ఒక్కసారిగా ఈ ప్లాట్ఫామ్ పైకి రావడంతో ఇటు బయటకు రాలేక, ఊపిరాడక అనేక మంది ప్లాట్ఫామ్ పైనే చనిపోయిన పరిస్థితి. మరికొంతమంది ప్రస్తుతం ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఎస్ గోపి, అంటే ముందుగా అనౌన్స్ చేసిన ప్లాట్ఫామ్ ఒకటి, ఆ తర్వాత చివరి క్షణంలో ట్రైన్ వచ్చే ప్లాట్ఫామ్ అనౌన్స్మెంట్ అనేది చేంజ్ అయిందని చెప్పేసి కొంతమంది ప్రయాణికులు చెప్తున్నారు. ఇది నిజమేనా? రైల్వే అధికారులు ఏమంటున్నారు? అసలు ఆ టైంలో ఏం జరిగింది? ఎస్, ముఖ్యంగా ప్రత్యక్ష సాక్షులు చెప్తుంది కూడా అదే. మనం ఒక దుకాణదారుని మాట్లాడడం జరిగింది ప్లాట్ఫామ్ పైన, 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన. సో ఈ ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పై నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉందని చెప్పడంతో ఆఖరి నిమిషంలో అనౌన్స్మెంట్ రావడంతో మిగతా ప్లాట్ఫామ్స్ పైన ఎక్కడైతే 12, 13 ఇతర ప్లాట్ఫామ్ పైన ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు వేచి చూస్తున్న ప్రయాణికులు ఉన్నారో వాళ్ళంతా ఒక్కసారిగా ఈ 14వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపుకి రావడంతో ఈ తొక్కిసలాట ఘటన అనేది చోటు చేసుకుందని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సో ప్రస్తుతం రైల్వే అధికారులు దీనికి సంబంధించి ఒక అత్యున్నత స్థాయి ఎంక్వైరీలో తేలిన విషయాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో పోలీసులు, అలాగే రైల్వే పోలీసులు కానీ భద్రత కూడా ఉంది అని చెప్పి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ ఒకసారిగా ఆఖరి నిమిషంలో అనౌన్స్మెంట్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ కానీ అలాగే స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, ఈ రెండు రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్న తరుణంలోనే ఈ తొక్కిసలాట అనేది చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ ప్రస్తుతం భారీ లగేజ్ తో ముఖ్యంగా ప్రయాణికులు, ఇది అతిపెద్ద రైల్వే స్టేషన్. సో తమ గమ్యస్థానాలకి వేలాది కిలోమీటర్ల గమ్యానికి వెళ్ళడానికి ముఖ్యంగా ఆహారాన్ని, అలాగే లగేజ్ బ్యాగుల్ని, వీటన్నిటిని కూడా ప్రయాణికులు తీసుకెళ్తుంటారు. సో వాటన్నిటితో ప్లాట్ఫామ్ రైల్వే కూలీలు వారితో పాటుగా వాడిని దిగబెట్టడానికి వచ్చే వాళ్ళు ప్రయాణికులు. సో చాలా క్రౌడైన ఈ ప్లాట్ఫామ్ పైకి వెళ్లే మార్పు ఏదైతే బ్రిడ్జ్ ఉందో, ప్లాట్ఫామ్ ఈ బ్రిడ్జ్ నుంచి కిందకు వెళ్తున్న సమయంలో ఇక్కడున్న రైలింగ్స్ కూడా విరిగిపోయిన పరిస్థితి. పూర్తిగా ఈ ప్రాంగణంలోని ఈ మెట్ల మార్గం ఇక్కడ ఈ 14, 15 నెంబర్ కి కనెక్టింగ్ దారి ఏదైతే ఉందో ఇక్కడ ఈ తొక్కిసలాట ఘటన అనేది చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి రైల్వే మంత్రి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రైల్వే శాఖ 10 లక్షల రూపాయల పరిహారాన్ని, అలాగే తీవ్రంగా గాయపడిన వారికి మృతులకు 10 లక్షలు, అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, అలాగే స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల పరిహారాన్ని ప్రకటించడం జరిగింది. ప్రధాని సహా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులతో కూడా మృతులకు సంతాపాన్ని ప్రకటించడం జరిగింది. సో చూడాలి ముఖ్యంగా. రైట్, థ్యాంక్ యూ గోపి.